హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ. ఈరోజు కలర్ పేపర్స్తో గాలిపటం ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సింది కలర్ పేపర్స్ అండ్ ఒక టేపు, అలాగే 2 ఇనుపలలో, ఒక కత్తెర. ఈ అన్నిటిని కలిపి గాలిపటాన్ని ఈజీగా తయారు చేయొచ్చండి. అది ఎలాగో మన నారాయణ ఆర్ట్స్లో చూద్దామండి. అయితే దీనికోసం ఫస్ట్ కొండ ఒక కలర్ పేపర్ని జాగ్రత్తగా తీసుకుని దాన్ని ఇలా మడత పెడుతున్నామండి, ఒక త్రిభుజం ఆకారంలో. ఇలా ఎప్పుడైతే త్రిభుజ ఆకారంలో పెట్టామో ఆ త్రిభుజ ఆకారం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నామంటే జాగ్రత్తగా ఇలాగా గోరుతో ఇలా అంటున్నామండి. అన్న తర్వాత నెక్స్ట్ కత్తితో ఏం చేస్తున్నానంటే పక్కన ఉన్న మిగిలిన పార్ట్ చూడండి బయట, ఆ పార్ట్ని కట్ చేసేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే కనుక మనకి ఎంత అవసరం అయితే ఉందో దాన్ని తీసుకుని మిగతాది కట్ చేసేయాలండి. అలాగా కత్తితో కానీ బ్లేడ్తో కానీ నీట్గా కట్ చేస్తామండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ వి షేప్లో వచ్చింది కదండి, ఈ వి షేప్ ఆకారంలోని ఒక ఈనుపుల్ల తీసుకుంటాం అన్నమాట. చూడండి ఇక్కడ ఈనుపుల్ల కనిపిస్తుంది కదా, ఆ ఈనెని తీసుకొని జాగ్రత్తగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవసరమో దాన్ని జాగ్రత్తగా ఇలా ఎరగొట్టి జాగ్రత్తగా దాని కొలత ప్రకారం ఇలాగా స్టిచ్ చేస్తాం అన్నమాట. చూడండి ఇలా తీసుకున్న తర్వాత ప్లాస్టర్ ఉంది కదండి, మన దగ్గర ఉన్న ప్లాస్టర్ కనిపిస్తుంది కదా, ఆ ప్లాస్టర్ ముక్కని అంటే దాని ప్లాస్టర్స్ తీసుకుని అలాగే నెక్స్ట్ పక్కన యూ షేప్ ఆకారం సరిపోతుందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా ఇలా సెట్ చేస్తామండి. అంటే గాలిపటము పేపర్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతాయండి. చూస్తున్నారా ఇలా అందంగా ఉండేటువంటి ఈ ఏను పుల్లలతో నీట్గా చేస్తామన్నమాట. నెక్స్ట్ ప్లాస్టర్ని తీసుకుని జాగ్రత్తగా కట్ చేస్తామంట. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలు ఉంటాయి కదండి, ప్లాస్టర్ ముక్కలతో జాగ్రత్తగా ఏం చేస్తామంటే స్టిప్ అవ్వకుండా అంటే పక్కకి పోకుండా జాగ్రత్తగా ఏం చేస్తున్నామంటే దీన్ని అతుక్కునేలాగా అంటే పేపర్ వెనకాల జాగ్రత్తగా అతుక్కునే విధంగా నీట్గా ఇలా అతికిస్తున్నానండి. చూడండి కనిపిస్తుందా? ఇలా ఎప్పుడైతే అతికించామో అలాగే యువతల వైపును కూడా అంటే పైన ఎలా అతికించామో కింద కూడా అదే విధంగా అతికిస్తున్నానండి. చూడండి ఇలా అందంగా అతికించడంతో ఈ పేపర్స్ నీట్గా చూస్తాం అన్నమాట. చూస్తున్నారా ఇలా నీట్గా అతికించినటువంటి పేపర్ ముక్కలతో అందంగా గాలిపటం ఎగరేయడానికి ఉపయోగపడుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా చేసిన తర్వాత అంటే కొంతమంది గమ్ముతో అతికిస్తూ ఉంటారు, కొంతమంది న్యూస్ పేపర్తో చేస్తారు. అలా కలర్ పేపర్స్తో కూడా అందంగా చేయొచ్చు కాబట్టి దీన్ని ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తున్నానండి. చూడండి ఇలా చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే మళ్ళీ ప్లాస్టర్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ప్లాస్టర్తో జాగ్రత్తగా యువతల అంటే ఏనుపుల్ల బయటికి పోకుండా నీట్గా అతికిస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ మధ్యలోకి వచ్చేటప్పటికి చూస్తున్నారా, ఆ మధ్యలోకి వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా కనిపించాలి కాబట్టి అక్కడ కనిపించే విధంగా నీట్గా స్టిప్ అవ్వకుండా జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే బ్యాలెన్స్డ్గా చేస్తున్నాను అన్నమాట. చూడండి అలా బ్యాలెన్స్డ్గా చేయడం కోసం కూడా నీట్గా చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారా ఇలా అందంగా మనకు కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటే కనుక చూడండి అంటే ఏను పొలం కరెక్ట్గా చేస్తున్నా సరే అక్కడ ఏమవుతుందంటే కనుక కొంత స్లిప్ అవుతుంది అన్నమాట. ఇలా స్లిప్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక దీన్ని జాగ్రత్తగా ఎంత సైజులో అయితే సరిపోయిందో ఆ సైజుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని నెక్స్ట్ ప్లాస్టర్ని జాగ్రత్తగా అతికిస్తున్నానండి. ఇలా ఎప్పుడైతే నీట్గా మడత పెట్టి అతికించామో ఈ మడత పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక అక్కడ ప్లాస్టర్ గట్టిగా పట్టుకుని ఎటు జంప్ అవ్వకుండా జాగ్రత్త చూస్తుందండి. అలా రెండు వైపులన చూస్తున్నారా, ఈ రెండు వైపులను కూడా నీట్గా కనిపించే విధంగా ఈ గాలిపటాన్ని అతికిస్తున్నానండి. ఇలా అతికించిన తర్వాత నెక్స్ట్ కూడా యువతల వైపును కూడా సేమ్ అదే విధంగా అతికిస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందంగా అతికించడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఈ గాలిపటం అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా ఉందో. ఇలా కనిపిస్తున్న గాలిపటానికి ఇంకా కొన్ని పేపర్ ముక్కల్ని అంటే స్క్వేర్ ఆకారంలో ఉండేటువంటి పేపర్ ముక్కలు కట్ చేసుకుని ఆ స్క్వేర్ ఆకారంలో ఉండే పేపర్ ముక్కల ద్వారా ఏం చేస్తామంటే కనుక ఇక్కడ ఉండేటువంటి డిజైన్స్గా అతికిస్తామండి. అంటే రెండు అందంగా కనిపించే విధంగా నీట్గా అతికిస్తామన్నమాట. అటో పక్కన ఇటో పక్కన నీట్గా అతికించడానికి ఉపయోగపడుతుంది. దానికోసం ఒక గమ్ బాటిల్ తీసుకుని అంటే మన దగ్గర ఉన్న గమ్ ఉంది కదండి, ఆ గమ్ బాటిల్ తీసుకుని ఏం చేస్తామంటే దానిపైన అతికించి ఆ మూలను పెడుతున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ఎప్పుడైతే అతికించామో అక్కడ చూడడానికి అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఒక అందమైన డిజైన్ కనిపించాలి, అందంగా కనిపించాలి అంటే కనుక ఇలా నీట్గా ప్రజెంట్ చేయాలండి. చూడండి అలాగే ఇలా కనిపిస్తున్నటువంటి డిజైన్ని మనం ఇంకా ప్రజెంటేషన్గా ఇంకా నీట్గా కనిపించే విధంగా చేయొచ్చు అన్నమాట. చూడండి అలాగే ఈ వెనకాల వైపును కనిపించే విధానం కూడా జాగ్రత్తగా చూపించవచ్చు అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగా ఈ పేపర్ని బ్యాక్ సైడ్ కూడా నీట్గా అడ్డిస్తున్నాం అన్నమాట. ఇలా అతికించిన తర్వాత అందమైనటువంటి గాలిపటం అనేది రెడీ అవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా మీరు ఎప్పుడైతే గాలిపటాన్ని నీట్గా తయారు చేశారో ఆ గాలిపటం ద్వారా ఏమవుతుందంటే కనుక మనం వెనకాల ఉండే తోకను కూడా తయారు చేస్తాం అన్నమాట. చూడండి ఆ తోక కావాల్సిన పేపర్ ముక్కలు నీట్గా కట్ చేసుకుని అటువంటి పేపర్ ముక్కలు ఏం చేస్తున్నాం అంటే నీట్గా
స్టెప్ బై స్టెప్ నీట్గా అతికిస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ గమ్ముని అతికించిన తర్వాత పేపర్ని వెనకాల తోక కింద అంటే ఒక గాలిపటం అనేది తోక లేకపోతే కనుక అంత అందంగా ఉండదండి. అటువంటి అందంగా కనిపించడం తోక కనిపిస్తేనే గాలిపటం బాగుంటుంది కాబట్టి అటువంటి గాలిపటాన్ని నీట్గా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ఎప్పుడైతే ఇలా అతికించామో అంటే అంటించామో ఇక్కడ ఉండేటువంటి గాలిపటం అనేది అందంగా తయారైంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే దారాన్ని మనం నీట్గా కట్టకపోతే కనుక వెనకాల అంటే మనం ఎగరవేయడానికి దారం ఎక్కడి నుంచి ఎక్కడ బ్యాలెన్స్ చేయాలని కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఆ 2 ప్లేసుల్లోని కనిపిస్తున్న ప్లేస్లో ఈ దారాన్ని జాగ్రత్తగా కడుతున్నామన్నమాట. ఇలా కట్టడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఈ దారం ఎగురుతున్నటువంటి గాలి పటాన్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అంటే 2 వైపులు బ్యాలెన్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక అందంగా ఉంటుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా 2 రకాలుగా కనిపిస్తున్నటువంటి ఈ గాలి పటాన్ని నీట్గా ప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఉండేటువంటి అది జాగ్రత్తగా పేపర్ చెరగకుండా జాగ్రత్తగా చూపించాలన్నమాట మనం. అలా ఎప్పుడైతే అందంగా చూపించామో ఈ గాలిపటంని మనం నీట్గా తయారు చేసుకుని ఇలా ముళ్ళు వేసుకోవాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందమైన ముళ్ళు వేసుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి గాలిపటము ప్రతి పార్ట్ అంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తున్నానండి. చూడండి ఇలా నీట్గా కనిపిస్తున్నటువంటి దాన్ని జాగ్రత్త తీసుకుని కత్తెరతో మిగతా ముక్కని కట్ చేస్తున్నాను అన్నమాట. అలాగే యువతల వైపును కూడా జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా కనిపిస్తున్నటువంటి గాలిపటాన్ని నీట్గా తయారు చేసి ఇది కూడా ఇలా ముడి వేసి నీట్గా తయారు చేస్తున్నానండి. చూస్తున్నారా. ఇలా అందమైన గాలిపటం తయారు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి మన ప్రకృతి ఎంత అందంగా ఉందో ఆ గాలికి ఎంత అందంగా ఎగురుతుందో అనేది తెలుస్తుందండి. చూడండి అంటే సంక్రాంతి వస్తుంది కాబట్టి అందరికీ గాలిపటం ఎగరేయాలని కోరిక ఉంటుందండి. అటువంటి కోరిక తీర్చుకోవడానికి ఈ గాలిపటం అనేది బాగా ఉపయోగపడుతుంది. చూసారండి. ఇలా మీరు కూడా అందమైనటువంటి పేపర్స్తో నీట్గా డిజైన్ చేసుకుని అందంగా ఈ గాలిపటాన్ని తయారు చేసుకుంటే కనుక చాలా క్రియేటివిటీగా తయారు చేయగలుగుతారండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా ఉండేటువంటి గాలిపటం అనేది ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఏంటి అనేది మనకు అర్థమవుతుందన్నమాట. చూసారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ని ఇంకా అందంగా డిజైన్ చేయాలంటే కనుక మన కలర్ పేపర్స్ని అతికించుకుని నీట్గా ఓ 2 కళ్ళు కింద పెట్టడం కానీ ఇలా రకరకాల మోడల్స్ అని చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ దారం ఏ పక్కన ఉండాలి ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు అన్నమాట మనం. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగ గమ్ముని జాగ్రత్తగా అప్లై చేసుకుని మనం రెండో వైపులను జాగ్రత్తగా అప్లై చేసి ఈ రెండాటిని జాగ్రత్తగా ఇలాగా నీట్గా అతికిస్తామన్నమాట. ఇలా అతికించడం ద్వారా బొమ్మ అద్భుతంగా కనిపిస్తుందండి. అదేనండి గాలిపటం. ఇలా చూడండి 2 కళ్ళు కనిపిస్తున్నటువంటి పాములా కనిపిస్తుంది కదండి. ఇటువంటి అందమైన డిజైన్స్గా కనిపించి ఇంకా నీట్గా చేయొచ్చండి. ఈ రకంగా అందమైన గాలిపటాన్ని మీరు తయారు చేయండి. చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గాలిపటం నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అంటే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే వస్తాయండి. ఇంకా చెప్పాలంటే కనుక దారం కట్టి నెక్స్ట్ గాల్లో అందంగా ఎగరేయండి. చూసారు కదండి. ఇలా మీరు కూడా అందమైన గాలిపటం తయారు చేస్తారని ఆశిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే కనుక ఇలాంటి వీడియోస్ మీరు ఆదరిస్తున్నారు కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇలాంటి వీడియోలు కావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. అలాగే మిత్రులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ నారాయణ ఆర్ట్స్.